జనవరి 21న వేలాదిగా చిత్తూరు కేంద్రానికి తరలిరండి. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పర్యటనను విజయవంతం చేద్దాం. దుడ్డు రామకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల ముఖ్య నాయకుల సమావేశం ఎంఎస్పీ పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి గండికోట వెంకటేష్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు హాజరై ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మాదిగ, విశిష్ట అతిథులు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దుమ్మ చిన్న మాదిగ, ఎంఆర్పీఎస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎర్రపల్లి రవీంద్ర మాదిగలు సంయుక్తంగా మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వర్గీకరణ లక్ష్య సాధనకై అభినవ అంబేద్కర్ మహాజన నేత మన్నెశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తూ నిరంతరం ప్రజాస్వామ్యబద్ధంగా బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ సిద్ధాంతానికి అనుగుణంగా షెడ్యూల్ కులాల్లోని 59 ఉపకులాలు వారిగా వారి జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలనే లక్ష్యంతో పోరాడుతున్నారని, ఈ నేపథ్యంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థాన గౌరవ సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాల వర్గీకరణ చట్టబద్ధత రాష్ట్రాల్లో చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై వన్ మ్యాన్ కమిషన్ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ గారిని చైర్మన్గా నియమించి వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 21 మంగళవారం నాడు ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా పీలేరు నియోజకవర్గంలోని మాదిగ ఉపకులాల ప్రజలు సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని బలపరిచే ప్రజాస్వామికవాదుల్లో అందరూ వేలాది మంది చిత్తూరు జిల్లా కేంద్రానికి చేరుకుని కమిషన్కు వినతి పత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పీలేరు నియోజకవర్గ కో ఇన్ఛార్జ్ అమరాల వెంకటరమణ, ఎంఆర్పీఎస్ పీలేరు మండల ఇన్ఛార్జ్ చరణ్ కుమార్, విహెచ్పీఎస్ పీలేరు నియోజకవర్గ నాయకులు రామ్మోహన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు మస్తూరు విశ్వనాథ్, నాగేశ్వరరావు, మహేష్, రమణ, శ్రీరాములు, నాగరాజ, అర్జునయ్య, ఎంఆర్పీఎస్ యువ నాయకులు రాము, గండికోట రెడ్డి కుమార్, రమణ కుమార్, మహిళలు రెడ్డమ్మ, మాధవి, సుగుణ, నాగరంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. పథకం ప్రవేశపెట్టడానికి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మహాజనత మన్నెశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికి గుండె జబ్బుల ఉద్యమం ద్వారా 2004లో ఆరోగ్యశ్రీ వచ్చింది. అంటే వికలాంగులకు పోరాటాల ద్వారా వికలాంగుల హక్కుల సాధన కోసమని, లేదా గుండె జబ్బుల ఉద్యమం ద్వారా ఆరోగ్యశ్రీ సాధించడము, వృద్ధులు వితంతులు పెన్షన్లు సాధించడము, అనాథ పిల్లలకు పెన్షన్ సాధించడము, ఏ సమాజంలో ఏ కులానికి ఏ వర్గానికి అన్యాయం జరిగినా మొట్టమొదట వినిపించే ప్రధాన గొంతుగా ఏదైనా ఉందరా అంటే ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మహాజన మన్నెశ్రీ మందకృష్ణ మాదిగ గారు అనేసి సమాజం మొత్తం తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యవాదులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రజాస్వామ్యబద్ధంగా